నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్దాం. మీ అందరికీ తెలుసు, సాక్షిలో ఈశ్వర్ తోటి ఒక షో జరిగింది. గతంలో ఈ షోకి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కాల్మూరి వెంకటరెడ్డి, లేకపోతే శేఖర్ రెడ్డి, అలాగే కేఎస్ ప్రసాద్, లేకపోతే మన పాషా లాంటి వాళ్ళందరూ కూడా ఆ షోకి అటెండ్ అయ్యి పార్టీకి సంబంధించినటువంటి అంశాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అయితే ఈ మధ్య పాపం సాక్షికి రేటింగ్ పడిపోతుందంట. అందుకని ఏం చేయాలో అర్థం కాక ఆలోచన చేసి ఏంటి అని చూస్తున్న టైంలో మీ అందరికీ తెలుసు, పాపం మావి గన్ను మీద నోటు జారినటువంటి ప్రసాద్ని, అట్లాగే దాన్ని ఇంటర్వ్యూ చేసినటువంటి పాషాని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి, అలాగే వైసీపీ సాక్షి ఛానల్ నుంచి వాళ్ళిద్దరిని కూడా బాయ్కాట్ చేయడం జరిగింది. సో ఈ బాయ్కాట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు వైసీపీకి సాక్షికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పాపం సాక్షి మళ్ళీ రేటింగ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ముగ్గురు పతివతల్ని అక్కడ సాక్షిలో వాళ్ళ ద్వారా ఒక షో కండక్ట్ చేస్తున్నారు. ఈ ముగ్గురు పతివతల్ని ఆపరేట్ చేసేవాడు మన ఈశ్వర్ గారు. ఒరే జాగ్రత్తరా నాయనా, ఆ మామూలు పతివతలు కాదు, మామూలుగా పతివతలు ముట్టుకుంటే భస్మం అయిపోతారు, వీళ్ళు చూస్తేనే నాశనం అయిపోతావు నువ్వు. ఎంతమందిని ఇంకా ఎందుకులే, ముందు అందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఒక్కొక్క మహా ఇల్లాలు, మహా సాధ్వి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ముందు అసలు మన అందులో లాస్ట్లో మాట్లాడదాం గురించి. ఎందుకంటే ఈమె గురించి ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్ని వీడియోలు చేసినా ఆమెకి అంటే తిట్టినా కూడా దాన్ని పొగడతగా ఫీల్ అయిపోయే పరిస్థితిలో ఉన్నారు. అంత అద్భుతమైనటువంటి ఆ ముగ్గురు వీర వనితలు, ధీర వనితలు, అసలు సాక్షి స్టూడియోని ఇక పైకి లేపాలని కంకణం కట్టుకొని ముందుకు నడుపుతున్నటువంటి ఈ మహా ఇల్లాల యొక్క వాళ్ళ చరిత్రల గురించి మనం ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి, మామూలుగా ఉండదు, వీడియో అద్దరిపోయింది. సో వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇదిగో, రేపటి నుంచి పాపం ఇప్పుడు దాకా టీఆర్పీ రేటింగ్ లేదు పాపం సాక్షికి, రేపటి నుంచి టీఆర్పీ రేటు తన్నుకుంటా వస్తుంది. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి మహా ఇల్లాలు వీళ్ళు. మంచి పథకాలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఎక్కువ మంది పిల్లల్ని కానీ జనాభాను పెంచుకుంటే కలిగే నష్టం ఏముంటుంది సార్? ఆ పథకాలు ఏవి సార్? పథకాలేవి ఇస్తానన్న పథకాలు పెయింట్లు ఆగిపోయినాయి సార్, పెయింట్లు ఆగిపోయినాయి. ఇకపోతే వాటి మెయింటెనెన్స్ లేవు, ట్యాబులు లేవు, డిక్షనరీలు అంట ఇంకొకటి మారుస్తారంట, మార్చినారంట, అంటే కాంట్రాక్ట్ మార్చినట్టున్నారు బహుశా. దాంట్లో గాడ్ అంటే ఏ మీనింగ్ రాసినారో నాకైతే తెలియదు సార్. సో ఫీజు రీంబర్స్మెంట్ లేదు సార్, ఉద్యోగాలు ఇప్పిస్తామంటారు. ఫీజు రీంబర్స్మెంట్ లేనప్పుడు సర్టిఫికెట్లు ఇంకా కాలేజీల్లోనే ఉన్నాయి సార్. డబ్బులు కడితేనే కాలేజీలో సర్టిఫికెట్లు వెనక్కి వచ్చే పరిస్థితి ఉండి పిల్లలు బీటెక్ అయిపోయినా ఇళ్లలో కూర్చున్నారు. ఎంటెక్ వెళ్ళలేదు ఏంటంటే ఫీజు రీంబర్స్మెంట్ లేదు, ఉద్యోగానికి చేరలేదు ఏంటంటే ఇంకా పెండింగ్ ఫీజు ఉంది, అది కట్టందే అవ్వదు, ఈ లోపు ఫీజు రీంబర్స్మెంట్ కూడా రాలేదన్నారు. మొన్న విజయవాడలో ధర్నా చేస్తే చదువుకున్న విద్యావంతుల మీద కేసులు నమోదు చేశారు. వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా అండి? వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా? పథకాలు లేకుండా పిల్లల్ని కనేయండి అంటూ, ఆరోగ్యశ్రీ లేకుండా మీరు డెలివరీలు అయిపోండి అంటూ, ఇది ఎట్లా సార్? మాకు భద్రత అంటూ కల్పించాలి కదా. మాతో చర్చలు లేకుండా, మాకు భద్రత కల్పించకుండా ఈ రోజు మా గురించి ఆలోచిస్తున్నటువంటి కిరణ్ బేడి గారు, లేకపోతే ఇంకో మంది నాయకులు మీరెందుకు ఆలోచించలేదు? తల్లి సమానులు కదా, నాయకులంటే తల్లి సమానులు కదా. మాతో డిస్కషన్ చేసి మా ఆరోగ్య విధానాలు చూసుకొని మా పరిస్థితులను బట్టి చర్చల అనంతరం కదా మీరు నిర్ణయాలు తీసుకుంది. ఇందాక మేడం చెప్పినట్టు ఏదైనా ఒకటి ఇది పథకం బాగుంటుంది అనాలే కానీ చట్టం చేసే హక్కు ఈ విషయంలో ఏ ఒక్కరికి లేదు సార్. సో వాళ్ళు ఎంతవరకు సక్సెస్ రేటు సాధిస్తారు? ఎన్ని ఎంపీ టికెట్లు పేదలు, నిరక్షరాస్యులు, ఇంత మంచి పథకాలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఎక్కువ మంది పిల్లల్ని కానీ జనాభాని పెంచుకుంటే కలిగే నష్టం ఏముంటుంది? సో చూశారు కదా, ఇందులో పార్టిసిపేట్ చేసింది అన్నటువంటి మహానటులు. ఫస్ట్ వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ, అబ్బో వాళ్ళ అప్పాకి పెద్ద పోస్టే ఉంది, లక్ష్మీ పార్వతి. ముందు మన లక్ష్మీ పార్వతి చరిత్ర నేను చెప్పాల్సిన పనిలే, బజారు గడి గడికి ఎక్కడికి వెళ్ళినా మా లక్ష్మీ పార్వతి చరిత్ర తెలుసు. మొదటి భర్త బతికుండగానే రెండవ భర్తతోటి ఆత్మకథ రాస్తానని ఆయన జీవితానికే ముగింపు కథ రాసినటువంటి ఒక మహాసాధ్వి. ఇక గతంలో మొదటి భర్తతోటి స్టేజ్ల మీద అనేక సార్లు హార్మోని పెట్టే వాయించి బుర్ర కథలు, హరికథలు చెప్పి ఆ కథలన్నీ కూడా కథలు మార్చి స్టేజ్ల మీద చెప్పగలిగినటువంటి మహాసాధ్వి. మీకు చెప్పాల్సిన పనిలే.
ఎప్పుడో సంవత్సరానికి 2 సార్లు మాత్రమే ఆమెకి ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. ఎన్టీఆర్ గారి మీద విపరీతమైనటువంటి ప్రేమ గుర్తొస్తుంది. అది ఎన్టీఆర్ గారి వర్ధంతి, ఎన్టీఆర్ గారి జయంతి. అప్పుడప్పుడు మళ్ళీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టాల్సి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. ఆ విధంగా ముసలి డొక్కు బండిని లాక్కొస్తున్నటువంటి మహాసాధ్వి మా లక్ష్మీ పార్వతి. ఇక అందులో రెండో పార్టిసిపేట్ చేసిన ఆమె వైఎస్ఆర్సిపి మీడియా ప్యానలిస్ట్ అంట. ఎవరు? బండి పుణ్యశీలి. మన అక్క గురించి చెప్తా. అక్క బ్రాహ్మణ. అక్క ఎస్సీ మాలని వివాహం చేసుకున్నారు కాబట్టి ఆమె కూడా బ్రాహ్మణుడు కాస్త ఎస్సీ మాలగా మారి ఏపీఐసిసి డైరెక్టర్ పోస్ట్ కొట్టేసింది. ఎవరికి? ఎస్సీ మాల మహిళా కోటలో రావాల్సినటువంటి పోస్టుని వాళ్ళకు రాకుండా అక్రమంగా తన్నుకొని పోయినటువంటి ఒక దాన్ని ఏమంటారంటే గద్దలాగా తన్నుకొని పోయినటువంటి ఈమె మీడియా ముందుకు వచ్చి అద్భుతమైనటువంటి నీతులు చెప్తుంది. ఇక విజయవాడ ఎలక్షన్ జరిగేటప్పుడు ఏమని మేయర్ అభ్యర్థిగా ఏమకేమే సోషల్ మీడియాలో ఎలివేషన్స్ చేసుకుంటే వైసీపీలో చాలామంది పిలిచి పుణ్యశీల ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అంటే ఏపీఐసిసి డైరెక్టర్ పోస్ట్ కూడా ఉంటుందో పోయితో తెలియదు. రెండవ నటి మీ అందరూ తెలుసు, బండి పుణ్యశీల. ఆమెకి ఏంటి పోస్టు? వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ప్యానల్ అంట. ఇది అసలు ఈ పదవి ఏందో, ఈ కొత్త పదవి ఏందో సరే ఏదైతే తగలబెట్టారో పెట్టుకొని మా ఈశ్వర్ గారు, సాక్షి ఈశ్వర్ షో నడుపుతున్నారు. జాగ్రత్త నాయన, ఇప్పటికే వాళ్ళు చాలామంది సీట్లు ఎసురు పెట్టి వచ్చారు. ఇక నీ సీటుకు కూడా ఎసురు పెడతారు తొందరలో. ఏది ఏమైనా అద్భుతమైనటువంటి ప్యానల్ని డిజైన్ చేశాడు. ఎందుకంటే గతంలో ఎందుకో కొంచెం ఆ పాషా లాంటి వాడు, కేఎస్ ప్రసాద్, లేకపోతే కార్మూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఆ ఫ్రేమ్లో ఉన్న అంత అట్రాక్షన్ రాలేదు. కానీ ఫస్ట్ టైం ముగ్గురు పతివతలు ఆ ఫ్రేమ్ సెట్ చేసేసరికి ఆ ఫ్రేమ్కి బ్రహ్మాండమైన లుక్ వచ్చేసింది. ఇక ఆ మాట్లాడుతుంది పథకాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం పథకం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేశారు, తీసుకున్నారు. తల్లిదండ్రులు హ్యాపీ, ఫ్రీ బస్సు, మహిళలే హ్యాపీ. అలాగే ఉద్యోగాల గురించి ఆమె మాట్లాడుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి 3 రాజధానుల విధానం గుండా రాష్ట్రం దెబ్బతిని దాన్ని మళ్ళీ ఈరోజు భారతదేశంలోనే ఈజీ డూయింగ్ ఆ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఉండడంతో పాటు ప్రతి 4 పెట్టుబడుల్లో 1 పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయంటే అది ఎంత తెర వెనక ఎంత కష్టపడ్డారు, ఎంత దానికి సాధన చేశారో అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఊరికే మీడియా ముందుకు వచ్చి షో చేసి షో ముందు కూర్చోవటం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటిది ఏంటిది? ఆ రోజు భారతదేశంలో జనాభా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ జనాభా విధానాన్ని బట్టి ఒకరు ముద్దు 2 ఓకే అని అప్పట్లో సిస్టమ్ పెట్టుకున్నారు, 3 వద్దు అని పెట్టుకున్నారు. తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనాభా తగ్గిపోతున్నారు. యువత అనేటువంటి వాళ్ళు వాళ్ళ వయస్సు అంటే వాళ్ళ వివాహాన్ని ఒకప్పుడు ఇండియాలో అంటే భారతదేశంలో పెళ్ళిళ్ళు 14-15 సంవత్సరాల లోపే వివాహాలు జరిగాయి. అట్లాగే మగవాడికి 18-20 సంవత్సరాల్లోనే జరిగాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఐటీ రెవల్యూషన్ వల్ల కావచ్చు, లేకపోతే మరేతర కారణాల వల్ల కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వివాహాలు 25-28 సంవత్సరాల లోపల వివాహాలు జరుగుతున్నాయి. ఈ గ్యాప్ వల్ల జనరేషన్ అనేది చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి దానికోసం చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చాడు. సరే, ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన స్థాయిలో అని చెప్తాడు, 3 కనండయ్యా, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు వస్తాయని. గతంలో కూడా ప్రభుత్వం ప్రోత్సాహాలు ఆపేసింది కదా. 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే సర్పంచ్ ఎన్నికల్లో అనర్హులు అని చెప్పేసి ఒక జీవో పాస్ చేశారు కదా. ఎందుకు చేశారు? జనాభా నియంత్రణ చేయడం కోసం. ఆ జనాభా నియంత్రణ చేయాలనే ఉద్దేశంతో చేశారు. దానికి ఒక 10 to 15 years అప్పట్లో దీని మీద పెద్ద యుద్ధం చేశారు. ఈరోజు కూడా ఇప్పటి నుంచి అవేర్నెస్ స్టార్ట్ అయింది. రేపు రాబోయే రోజుల్లో భారత్ తరపు నుంచి పెద్ద ఎత్తున జనాభా కావాలి, ఆ జనాభాని తీసుకురావాలి అని అన్నప్పుడు ప్రభుత్వాల నుంచి ఆ ముఖ్యమంత్రులు స్లోగన్స్ ఇస్తారు. అరే ప్రతి దాంట్లో తప్పు పెట్టారు, ఎవరు కనొద్దన్నారయ్యా? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కనమనండి, ఎవరు వద్దన్నారు? లేకపోతే కన్నా రజనీ గారిని కనమనండి, లేకపోతే ఈ వయసులో ఉన్న లక్ష్మీ భారతిని కనమనండి, ఎవరు వద్దన్నారు? తప్పేం కాదు కదా, మేము తప్పు పట్టట్లేదు. సో ఒక స్లోగన్ ఇచ్చింది, మనకు నచ్చితే మాట్లాడతాం, లేకపోతే లేదు. పథకాలు ఇస్తే పిల్లల్ని అంటారు. ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు ఎంతవరకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చింది అంతవరకే. ఒకప్పుడు ఆడపిల్లలు పుడితే పురుట్లో చంపేస్తున్నారు. దాన్ని అడ్డుకోవటం కోసం ఆడపిల్లలు కానీ పెంచుకుంటే మీకు పిల్లలు పుడితే 25,000 రూపాయలు ఎంతో డబ్బులు అప్పట్లో ఆడపిల్లల మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ప్రభుత్వం. అది ప్రభుత్వ ప్రోత్సాహం. అంత మాత్రం చేత అది ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావటం కోసం తీసుకొచ్చింది. దాన్ని కూడా తప్పుబట్టి దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. అసలు నేను అడుగుతున్నాను, మీ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సిద్ధాంతమే మీ సిద్ధాంతం. ఆయన 3 రాజధానులు అంటే 3 రాజధానులు అంటారు, ఒక పిల్లాన్ని కనమంటే ఒక పిల్లాన్ని కనమంటారు, 2 పిల్లలు కనమంటే 2 పిల్లలు అంటారు.
ఇప్పుడు నాయకులు ఎవరు ఆచరించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయకులు ఇప్పుడు 3-4 పిల్లలు కంటం వల్ల ఒకేసారి భారతదేశం జనాభాలు పెరగరు. వాళ్ళ లిమిట్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనాభా ఉత్పత్తి పెంచాలన్నా, జనాభా నియంత్రణ చేయాలన్నా దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చేస్తారు. కాబట్టి ప్రజలకు ప్రోత్సాహాలు అందించడం అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. దానికి ఏం పెద్ద తప్పు పట్టాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు ఏమన్నా మీరు 2 పిల్లలు కన్నారని చెప్పి మీకు ఏమన్నా కన్నా రజనీ గారిని ఏమన్నా రావాల్సినటువంటి పథకాలు కానీ లేకపోతే మీడియాలో మాట్లాడాల్సినటువంటి అవకాశాన్ని ఏమైనా కట్ చేశారా? ఏం లేదు కదా. ఇది ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి జాకీ లేయటం, ఆయన పైకి లేపటం కోసం. ఏది ఏమైనా కానీ ముగ్గురు రేపటి నుంచి ఇక సాక్షి ఛానల్ని, అది కూడా మా ఈశ్వరుని పైకి లేపే ప్రయత్నాలు చేశారు. పాపం కేఎస్ ప్రసాద్ది పాషా పొట్టగొట్టి ఇప్పుడు నెంబర్ 1 అయినటువంటి టీఆర్పీ రేటింగ్ పెంచడం కోసం మరి భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అద్భుతమైనటువంటి ప్లాన్ చేసి సాక్షిలో ఎంత అద్భుతమైనటువంటి ప్యానల్ని కూర్చోబెట్టినందుకు రేపటి నుంచి సాక్షి టీఆర్పీ రేటింగ్ విపరీతంగా పెరిగిద్ది. ఎందుకంటే లక్ష్మీపార్వతి గారు మామూలు లక్ష్మీపార్వతి కాదు. ఆమె దెబ్బకే హార్మోని పెట్టెలతోటి రాష్ట్రాన్ని షేక్ ఆడిచ్చినటువంటి మహిళ. కాబట్టి అలాంటి లక్ష్మీపార్వతి ప్యానల్లో కూర్చోవడం అంటే అది చిన్న చితక విషయం కాదు. సో వీళ్ళందరినీ బరాయించేటువంటి మా సాక్షి ఈశ్వర్కి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఒరే వాళ్ళతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. నీ సీటుకి కూడా వాళ్ళు ఎసురు పెడతారు, అర్థమైందా? వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి సీట్కి ఎసురు పెట్టే స్థాయిలో ఉన్నటువంటి క్యాండిడేట్లు అక్కడ ఉన్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని నా పర్సనల్ అమ్ముల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఇప్పుడు దాకా నువ్వు అందరినీ నెత్తిన చేయబెట్టి వచ్చావు, ఇప్పుడు నీ నెత్తిన చేయబెట్టే వాళ్ళు వచ్చారు. జాగ్రత్త.